365 days 365 మూవీస్లో డే 5లో నేను చూసిన సినిమా వచ్చేసి ఆసిమ్ అనేది అస్సాం సినిమా. హర్రర్ రొమాంటిక్. ఈ సినిమా అయితే హర్రర్ రొమాంటిక్ అంతగా ఉండవు. సినిమా చాలా స్లో పోతుంటుంది. ఎంత స్లో అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ భాస్కర్ హాజిక్. సినిమా ఓపెన్ చేసే ముందు మనమైతే ఎన్నో ప్రేమ కథలు చూసింటాం, కానీ ఈ కథ మాత్రం చాలా వేరు. అమ్మ ప్రేమ కోసం చంపడం చావడం చూసింటాం, కానీ ఈ కథ చాలా చాలా డిఫరెన్స్. అమ్మ ఇంత కూడా ప్రేమిస్తారా అమ్మాయి ఇంత రానా అని అసలు మైండ్ ఒప్పింది. కథలోకి వెళ్ళిపోదాం. సుమన్ తను ఒక పిహెచ్డి స్టూడెంట్. వేరే ఊర్లో పిహెచ్డి చేస్తున్నాడు, తన సొంత ఊర్లో కాకుండా. అలా సుమన్ పిహెచ్డి చేస్తుంటాడు. అలాగే నార్త్ ఈస్ట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా, వాళ్ళ మీట్ కల్చర్ ఎట్లుంటుంది అట్లా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి మీట్ తీసుకొని కుకింగ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి తినిపించడం, అది అన్నీ చేసుకుంటూ బాగుంటాడు. అలా నిర్మల్ ఒక చైల్డ్ డాక్టర్ అన్నమాట. తన సొంత క్లినిక్లో తనే డాక్టర్తో తను మ్యారీడ్ అయిపోయింటుంది. తనకు ఒక బాబు కూడా ఉంటాడు. ఆ నిర్మల్తో మన సుమన్ ఎలా పరిచయం అవుతాడు ఎలా అనేది ముందు చెప్తా. నిర్మల్ తనకు ఒక క్లినిక్ ఉంటుంది, ఒక బాబు ఉంటాడు, తను మ్యారేజ్ అయిపోయింటుంది. తన భర్త కూడా డాక్టర్. ఏమంటే తన భర్త తన దగ్గర నిర్మల్ దగ్గర ఉంటాడు. వేరే ఊర్లో తిరుగుతూ ట్రావెల్ చేస్తూ ఆరోగ్యాలు క్యాంపెయిన్ చేస్తూ ఆరోగ్యం అందిస్తూ పల్లెటూరులో చిన్న ఊర్లలో ఇస్తుంటాడు. ఒకరోజు సుమన్ వాళ్ళ ఫ్రెండ్కి స్టమక్ అప్సెట్ అయ్యి ఫుడ్ పాయిజన్ అవుతుంది. సుమన్ ఈ నిర్మల్ అనే డాక్టర్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత నిర్మల్ చెప్తుంది తనతో, నేను పెద్ద డాక్టర్ కాదు, చిన్నపిల్లలకి మాత్రమే నేను చేస్తానని. కానీ సుమన్ ఫోర్స్ చేసి చాలా అర్జెంట్ అని తీసుకొని పోతాడు నిర్మల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసిన తర్వాత సుమన్ చెప్తాడు, ఇట్లా మీట్ తినడం వల్ల మోషన్స్ అయినాయి, ఫుడ్ పాయిజన్ అయిందని. తర్వాత నిర్మల్ తనకి ట్రీట్మెంట్ చేసేసి వచ్చే దారిలో తను సుమన్ చెప్తుంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఇట్లా మేము మేమందరం గ్రూప్ అయ్యి మీట్ క్లబ్ అని ఒకటి ఉంది. మేము వీకెండ్స్లో అప్పుడప్పుడు ఇట్లా మీట్ క్లబ్లో ఒక మేకను కొని మేమే చేసి మేము అప్పుడప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంటామంటే నిర్మల కూడా ఫుడ్ అయినాక నిర్మల ఏం చేస్తుంది, సుమన్ ఫీజు ఇవ్వడానికి వస్తే నిర్మల ఉండి నెక్స్ట్ టైం మీరు ఫుడ్ సెలబ్రేట్ చేసుకున్న తప్పుడు నాకు కూడా ఫుడ్ పంపేయండి, అదే నా ఫీజు అని చెప్తుంది. అట్లా నిర్మల్ సుమన్ చిన్న ఫ్రెండ్స్ అవుతారు. నిర్మల్ నెక్స్ట్ డే తర్వాత సుమన్ దగ్గరికి పోయి క్యారెట్ ఇస్తాడు. తర్వాత సుమన్ నిర్మల్ చిన్నగా అట్లే పరిచయం అయ్యి వాళ్ళు రోజు డిన్నర్లు మార్నింగ్లు అక్కడిక్కడ బయట మంచి మీట్లు అవి అన్నీ తింటుంటారు. కానీ నిర్మల్కి ఒకరోజు అన్నీ బోరు కొడుతుంది. సుమన్ ఏం చేస్తాడు, తననే కోసి వంట చేసి నిర్మల్కి ఇస్తాడు. తన మీట్ తన తోడని కోసి చూసేటప్పుడైతే మైండ్ పోతుంది, అన్నమ్మ ఇంట్లో ఉన్నాడు ఏంద్రాయన అని తనని కోసి వంట చేసి ఇస్తాడు. దాన్ని తిన్న తర్వాత నిర్మలకైతే చెప్పడు,
మరుసటి రోజు చెప్తాడు ఏం మీట్ అనేది. నా మీటే అది, నేనే చేసి పంపించిన అంటే ఫస్ట్ తను వాంతి చేసుకొని తను కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అమ్మ ఎందుకు ఇది ఇట్లా చేసి ఇచ్చినాడని. తర్వాత నెక్స్ట్ డే బాగుంది మీట్, నాకు ఇంకా కావాలని చెప్తుంది సుమన్తో. అలాగే 2-3 సార్లు చేసి ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా ఏం తనకి నార్మల్ మీట్ కానీ అసలు తనకు తినబుద్దే కాదు, మనిషి మాంసమే కావాలా, మనిషినే తినాలని తనకు ఫుడ్ ఏం తినకుండా ఉంటుంది. నాకు నిజమైన మీట్ కావాలని సుమన్తో అడుగుతుంది ఇంకా కావాలని. లేదు నాకు ఇంకా దొరుకుతలేదు అని చెప్తే వాళ్ళు ప్లాన్ చేసి వేరే వాడిని చంపుతారు. చంపి తనక ఏమవుతుంది మీరు స్టోరీ చూసి అయితే తెలుసుకోండి. సినిమా మాత్రం సింపుల్గా స్లోగా పోతున్నా అని చిన్నగా ఉంటుంది. ఓకే చూడవచ్చు, స్లో పోతుంటుంది. వాళ్ళ లవ్ స్టోరీ అనేది కానీ వాళ్ళ ఒక టచ్ ఉండదు, ఒక ముద్దు ఉండదు, కానీ కళ్ళతోటే ప్రేమించుకుంటుంటారు. సినిమా ఒక్కొక్క చోట ముట్టుకొని కూడా ముట్టుకోరు, చూసుకుంటారు, కళ్ళతోటే చూసుకొని ప్రేమిస్తుంటారు. చూడండి. గుడ్ బై.